ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 12వ తేదీ నుండి జనవరి నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. ధనుసు రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, మిథున రాశిలో చంద్రగ్రహం, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే 4వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. 6వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 11వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి సంచారము వలన ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అనుకూలమైన ఫలితాలు అంటే ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయని అర్థం. అయితే దీనిలో ముఖ్యంగా లాభసాటిగా ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత ఉంటుందని, అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా కొద్దిగా స్పష్టంగా ఉంటాయని, సరైన నిర్ణయాలు సూటిగా స్పష్టంగా తీసుకుంటారు, సరైన విధానంలోనే ఆచరిస్తారు, అంతా బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ధనస్థానం కూడా అనుకూలపడుతోంది. మంచి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుబాటు అవుతుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతుంటాం. మంచి మాటలు, మంచి విందు వినోద వ్యవహారాల్లో పాల్గొనడం, మరి బంధుమిత్రులందరినీ కలవడం, అందరితో సఖ్యతగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం బాగా ఉంది. అలాగే కుటుంబ సభ్యులతోటి మంచి అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. అన్నదమ్ములు అక్క చెల్లెలను కలవడం, మాట్లాడడం, అందరితో సఖ్యతగా ఉండడం, ఒకరి బాగోగులు ఒకళ్ళు తెలుసుకోవడం, అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కూడా ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండే అవకాశం కూడా ఉన్నది. అలాగే గృహ వాహన విషయాల్లో మాత్రం కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆ విషయాలు వదిలిపెడితే సౌఖ్యము, కుటుంబ బంధాలు, ఇలాంటి విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అలాగే మాట తీరు కూడా గతంలో కంటే కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఆలోచన దృక్పథం కొంత మారి ఉంటుంది. అలాగే అందరితో కూడా చాలా ఆనందంగా గడపగలుగుతారు. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంత అనుకూలత బాగానే ఉంది. అలాగే సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు, అనుకూలత కుదురుతున్నది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలతనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే కుదురుతుంది. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు.
ఇంకా అనుకూలత పెరిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేసేదానికి కొంత అనుకూలత బాగా ఉన్నప్పటికీ కూడా అంత పరిస్థితి కుదరకపోవచ్చు. అంటే డిపాజిట్లు చేయడానికి సరైన సందర్భం కనపడదు. అలాగే పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, అలాగే జూద ప్రక్రియ లాంటి విషయాలన్నిటికీ దూరంగా ఉండడం చేయవలసి వస్తుంది. షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, జూద క్రియలు కానీ, అలాగే పెట్టుబడులు, డిపాజిట్లు ఇలాంటి ఏ ఒక్క దాంట్లో కూడా అనుకూలత లేదు. మిగిలిన వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. భాగ్యం వృద్ధి అవుతుంది. మరి గతంలో మనం పెట్టిన పెట్టుబడులు అవన్నీ కూడా కొంత అనుకూలపడే అవకాశం ఉంది. అంటే బెట్టింగ్, పందాలు అనే మాటలు ఎక్కడ పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. చాలా వరకు అనుకూలమైన స్థితిగతులనే చూడవచ్చు. బంధుమిత్రులను కలవడం, వారితో విందు వినాద వ్యవహారాల్లో పాల్గొనడం, మరి సినిమాలు, షికార్లు అలాంటివన్నీ కూడా బాగానే కుదురుతాయి. అనుకూలపడే వాతావరణమే ఉంది. కొంత శుభ లక్షణాలతో కూడి ఈ పండగ సందర్భంగా కావలసినటువంటి అన్ని రకాల సంతోషాలని పంచుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో కూడా ఈ వారం కొంత అనుకూలతనే ఉన్నది. ఉద్యోగ విషయంలో కొంత మార్పులు చేర్పులు జరిగినప్పటికీ మనకు అనుకూలమైన మార్పులే అని అనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి కొంత డెవలప్మెంట్ అన్ని రంగాల్లో కూడా కనపడుతోంది. అలాగే ఇవన్నీ కూడా వద్దనటానికి కారణం రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు నీచబట్టి ఉన్నాడు, దానిలో కూడా వక్రించి ఉన్నాడు. అయితే అటువంటి కుజుడు ఈ సందర్భంలో రాశ్యాధిపతి, లగ్నాధిపతి అయినప్పటికీ కూడా ఈ కుజగ్రహం కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది. పందాలు, బెట్టింగులు అనే విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉందనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ నీచలో ఉండి వక్రించి ఉండడం వలన ఇటువంటి విషయాల్లో ఒకవేళ అనుకూలపడితే ఎక్కువగా అనుకూలపడుతుంది, లేదా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని జోలే వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్పబడుతోంది. అటువంటి విషయాలన్నీ కూడా, అలాగే ఎక్కడ పెట్టుబడులు, డిపాజిట్లు, షేర్ మార్కెట్లు, అలాగే పొలాలు, ఇళ్ళు, స్థలాలు, రియల్ ఎస్టేట్ లాంటి వ్యవహారాలు, ఇలాంటి ఏది కూడా అంత అనుకూలం లేదని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా ప్రవర్తించడం మంచిదని సూచించబడుతుంది. అలాగే మనం చేసిన పనులకి కొంత గుర్తింపు, గౌరవాలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమూతతనం అలాంటి అలక స్వభావం లాంటివి ఉంటాయి. మిగిలినవన్నీ కూడా బాగానే కుదురుతాయి. కొత్త వస్తువులు, కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రాలు అలాంటివన్నిటికి కూడా అవకాశం బాగానే ఉంది. అలాగే దూర ప్రయాణాలు, దూర దేశ ప్రయాణాలు చేయటానికి ప్రయత్నం చేసే వాళ్ళకి, అలా చేసే వాళ్ళకి కూడా ఇది అనుకూలమైన సమయమే. అట్లాంటి ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగానే అనుకూలపడతాయి. కాబట్టి కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి పరిచయాలు ఏర్పడతాయి. వాటి ద్వారా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావలసిన మెళకువలు తెలుసుకుంటారు. కొన్ని విషయాల్ని అర్థం చేసుకొని దాని ప్రకారం వెళ్ళి మొత్తానికి విజయం సాధించే సమయం ఇక్కడ మొదలుపెట్టిన పనులలో కొంత విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ కొంత అనుకూలత ఉండి మెరుగుపడతారని తెలుస్తోంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు, వ్యవహారాలు కొంత రాహు వ్యయంలో ఉండడం వలన కొంత విషయాల్లో ఆసక్తి ఉంటుంది, కానీ ఆర్థికపరమైన పరిస్థితికి అనుకూలత లేనందువల్ల కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. ఈ వారం కొంచెం దూకుడు చర్యలు, ఆర్థికపరమైన పెట్టుబడులు, అలాగే
ఏదైనా బెట్టింగ్స్ లాంటివి ఇలాంటివి ఈ రాహు ద్వారా ప్రేరేపితం అయినప్పటికీ వాటిని కొంత కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.